నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిరంతర స్ఫూర్తి మంత్రం వందే మాతరం గీతం. రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్. భవిష్యత్ భారతదేశ ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి ప్రేరణదాయకమైన మంత్రం వందే మాతర గీతమని రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఏపీ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ, ఎన్టీఆర్ జిల్లా ప్రభుత్వ యంత్రాంగం సంయుక్త నిర్వహణలో ఏర్పాటు చేసిన 150 వసంతాల వందే మాతరం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కాగా మంత్రి కందుల దుర్గేష్ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర సాధన సంకల్పానికి బలమైన ఊపిరిలూదిన గీతాన్ని రాసిన బంకిం చంద్ర చటర్జీకి మంత్రి దుర్గేష్ ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో ప్రతిధ్వనించిన గీతం వందే మాతరమని, ఆ గీతాన్ని రచించి నేటికి 150 వసంతాల సుందర స్వప్నం మన ముందుందన్నారు. ఎందరిలోనో చైతన్యాన్ని రగిలించిన ఈ గీతం నేటికి 150 వసంతాలు పూర్తి చేసుకోవటం గర్వించాల్సిన విషయమన్నారు. ఈ సందర్భంగా 2025 నవంబర్ 10 నుండి 2026 నవంబర్ 10 వరకు సంవత్సరం పాటు ఈ గీతాన్ని ప్రతి పాఠశాలలో, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సామూహికంగా పాడి అభిమానాన్ని, గౌరవాన్ని చాటేందుకు పిలుపునిచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, ఆసేతు హిమాచలం కూడా మనందరి గొంతులో వందే మాతరం ప్రతిధ్వనించాలని ప్రధాని నరేంద్ర మోదీ అందరిలో దేశభక్తిని పెంపొందించేలా ఈ కార్యక్రమానికి పిలుపునివ్వటం ఆనందంగా ఉందన్నారు. జాతిని జాగృతపరిచిన ఈ వందే మాతరం అజరామరంగా చరిత్రలో నిలిచిపోతుందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. మనందరి ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత విభాగానికి చైర్పర్సన్ పొడపాటి తేజస్విని గారికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కల్చర్ మరియు టూరిజం స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ అజయ్ జైన్ గారికి, జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మీ షా గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి 50 మంది దేశభక్తులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ, భారతదేశంలో పరాయి పాలనల్ని పారద్రోలటానికి, స్వేచ్ఛావాయువులు మనందరం పీల్చుకునేదానికి ఉద్యమాలు చేసి ప్రాణాలర్పించినటువంటి అనేక మంది త్యాగధనుల యొక్క త్యాగం వల్ల మనం ఇవాళ ఈ స్వేచ్ఛావాయువుల్ని పీల్చగలుగుతున్నాం. అటు ఆ రోజున స్వాతంత్ర సమరం ప్రారంభించిన తొలి రోజుల్లో ఉన్నటువంటి బాలగంగాధర్ తిలక్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి అతివాదులకు గాని, గోపాలకృష్ణ గోఖలే, మహాత్మా గాంధీ లాంటి మితవాదులకు గాని వారు చేసిన ఉద్యమానికి జీవగర్రగా నిలిచినటువంటి ప్రధానమైన గీతం వందే మాతర గీతం అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. వందే మాతర గీతాన్ని రచించి ఇవాళకి 150 వసంతాల సుందర స్వప్నం మన ముందున్నటువంటి సందర్భంలో ఈ కార్యక్రమాన్ని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఆసేతు హిమాచలం కూడా మనందరి గొంతుకులో ఆ పాట ప్రతిధ్వనించాలని, తద్వారా మనందరిలో కూడా దేశభక్తి ప్రబోధించాలనేటువంటి మాటతోటి నరేంద్ర మోడీ గారు, మన ప్రధానమంత్రి గారు మనందరికీ దేశభక్తిని పెంపొందించేలాగా ఈ కార్యక్రమాన్ని సంవత్సరం పాటు కొనసాగించాలనేటువంటి మాటతోటి నవంబర్ 10, 2025 నుంచి నవంబర్ 10, 2026 వరకు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలనేటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక విధానాన్ని మనకు అందించినందుకు ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, భారతదేశానికి స్వాతంత్రాన్ని సముపార్జించడంలో సత్యాగ్రహం అనేది ఒక ప్రధాన ఆయుధంగా మనకు నిలబడింది. అసలు ఆ మాటకొస్తే నెల్సన్ మండేలా లాంటి గొప్ప విప్లవ నాయకుడు సైతం ఆయన చెప్పిన మాట, మహాత్మా గాంధీ రూపొందించినటువంటి సత్యాగ్రహం అనేటువంటి ఆయుధం మా అందరికీ స్ఫూర్తి అనేటువంటి మాట వారు ఆ రోజు చెప్పడం జరిగింది. మనం వందే మాతరం అనేటువంటి గీతాన్ని, జనగణమనేటువంటి జాతీయ గీతాన్ని ప్రపంచానికి అందించామనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇవాళ మనందరికీ కూడా ఆ పదం వినగానే, ఆ పాట వినగానే మనం రోమాంచితం అవుతాం. మన మనసుల్లో దేశభక్తి అత్యద్భుతంగా ఉప్పొంగుతుంది.
అటువంటి వందే మాతర గీతాన్ని మనందరం కూడా గడిచిన కొన్ని రోజులుగా ప్రతి పాఠశాలలోనూ, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ, ప్రతి కార్యాలయాల్లోనూ కూడా అందరం సామూహికంగా ఈ పాటను పాడి మన యొక్క గొప్ప పాట అయినటువంటి వందే మాతర గీతం పట్ల మనకున్నటువంటి అభిమానాన్ని, గౌరవాన్ని తెలియజెప్పినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మరొక మారు వందే మాతర గీతం యొక్క 150 వసంతాల వేడుకని ఇంత అద్భుతంగా నిర్వహించడానికి ముఖ్యమంత్రి గారు అందించినటువంటి స్ఫూర్తిని మనందరం కూడా ప్రత్యేకంగా తీసుకోవాలని, తద్వారా ఇవాళ యువత ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మనం వందే మాతరం అనేటువంటి పదంతో, ఆ పదం మనకిచ్చేటువంటి స్ఫూర్తితోటి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కూడా సంపూర్ణమైనటువంటి సమగ్రమైనటువంటి అభివృద్ధిని, సంక్షేమాన్ని సాధించేందుకు ఈ గీతం మనకి మరింత ఉపయోగపడాలనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాలుపంచుకునే అవకాశం కల్పించిన దేశభక్తులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వందే మాతరం. జై హింద్.